హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకున్నాం. ఒక గంట ఉంచాం పక్కన. ఓకేనా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకున్నాం. పుదీనా, కొత్తిమీర, ఓకే. హోల్ గరం మసాలా తీసి పెట్టుకున్నాం. బాస్మతి రైస్ కడిగి ఉంచుకున్నాం, ఒక అరగంట పక్కన పెట్టుకున్నాం. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాము. గిన్నె పెట్టుకున్నాను బిర్యానీ చేయడానికి. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కాలి. మనం ఒక పక్క గిన్నెలో నీళ్ళు కొలుచుకొని పెట్టుకున్నాం. గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి వేడెక్కిపోయి ఆపేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పొడుగ్గా తరిగాము. కలపాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, వేగాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చికెన్ మగ్గనిద్దాం. చికెన్ మగ్గుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో వేసుకుందాము. కొంచెం కలుపుకుందాము. చికెన్లోంచి వాటర్ వచ్చింది. ఆ వాటర్ అంతా ఇంకాలి ఫ్రెండ్స్. కొంచెం చికెన్ సాఫ్ట్ అవుతుంది. అప్పుడు రైస్ వేసుకుందాం. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి చికెన్ వేగిపోయింది. పచ్చివాసన పోయి వేగింది బాగా. ఓకేనా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, వేసాను. వేసి బాగా కలపాలి. ముందే వేస్తాం అనుకోండి ఆడిపోతుంది, అడుగు పట్టేస్తుంది అన్నమాట. అందుకని మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకున్న అలవాటు టేస్ట్ ఇది. ఓకేనా? ఇప్పుడు కడిగి ఉంచుకున్నాం కదా మనం బాస్మతి రైస్ వేసేస్తాం. ఓకే, వేసేస్తాం. సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ మసాలా ఆచి వేసుకుంటున్నాను నేను. మీరు ఇంట్లో చేసుకుందంటే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఎక్కువ ఇదే వాడతాను. ఒక్కోసారి ఇంట్లో కూడా చేస్తాను. ఇవ్వండి, 1.5 ప్యాకెట్స్ వేసుకున్నాను. 2 గ్లాసులు రైస్కి ఇది. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. వేసాను. వేసి ఇట్లా కలుపుతున్నాం. మసాలా అంతా బాగా పట్టాలి రైస్కి, పీసెస్కి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం. ఫ్రెండ్స్, కల్లుప్పు వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుంటాం. ఇదిగోండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. 2 గ్లాసులు రైస్కి ఇది 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాం. గ్లాసున్నర తీసుకుంటున్నాము కొలత, బాస్మతి రైస్ కాబట్టి. మామూలు రైస్ అయితే గ్లాసుకి 2 వేస్తాం కదా, గ్లాసుకి గ్లాసున్నర అనమాట. 2 గ్లాసులు రైస్కి 3 గ్లాసులు వాటర్ వేస్తాం. లైట్గా కలుపుకోవాలి, రైస్ విరిగిపోతుంది అందుకని. ఓకే, ఇప్పుడు కొంచెం మరుగొచ్చిన తర్వాత సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోయింది నాకు. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టేస్తాను. గ్యాస్ వెలిగించుకున్నాను. కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. పెట్టేసి గిన్నెతో కుక్కర్లో దించేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేస్తాను.
స్టవ్ మీద మారుస్తుంది. ఓకేనా, పెట్టేసుకున్నాం. మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. ఇలా అయితే ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్, అడుగు మాడదన్నమాట. ఓకేనా, కుక్కర్ మూత పెట్టేసాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నాం. కుక్కర్ 3 విజిల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్, అయిపోయి చల్లారిపోయింది కుక్కర్. చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఆవిరి వస్తుంది. సరే, నేను బయటికి తీసి చూపిస్తాను. ఏం ఫ్రెండ్స్, సరే ఎంత చక్కగా అయిపోయిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. కుక్కర్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ అడుగు మాడుతుంది ఒక్కొక్కసారి. చూసారా, ఇలా చేసుకుంటే కొద్ది క్వాంటిటీ కాబట్టి నేను ఇలా గిన్నెలో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది. చక్కగా వస్తుంది ఫ్రెండ్స్, హోటల్ బిర్యానీ లాగా. చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. సింపుల్గా చేసుకుంటున్నాం మనం, ఎక్కువ హడావిడి పడకుండా. ఓకేనా, నాకు మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్.